అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందుకు సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా 7th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ దానితో పాటు 1 year సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ లేదా ఫుడ్ అండ్ బీవరేజెస్ సర్వీసెస్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఆర్ 2 years వొకేషనల్ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అంటే మనకి బ్రీఫ్గా ఈ ఫుడ్ ప్రొడక్షన్లో కానీ ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్లో కానీ లేదంటే 2 years వొకేషనల్ సర్టిఫికేట్ క్యాటరింగ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్లో కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. అండ్ అలాగే మనకి ఇక్కడ కొచ్చిన్లో వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మలయాళం కదా. సో మీకు మలయాళం కూడా తెలిసి ఉండాలి అనేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ May 8th స్టార్ట్ అయితే అయిపోయాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి May 22nd, 2024 అండి. అండ్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 7 వచ్చేసి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అండ్ 7 ఓబీసీ కేటగిరీకి, అలాగే 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 3 years కాంట్రాక్ట్ బేసిస్న మనం ఇక్కడ జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఆ కాంట్రాక్ట్ అనేది ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో అంటే మీరు కాంట్రాక్ట్లో ఉన్న ఫస్ట్ ఇయర్లో వచ్చేసి నెలకి 20,200 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు కనుక ఎక్స్ట్రా అవర్స్ పని చేస్తే అంటే ఎక్స్ట్రా పని గంటలు కనుక చేసినట్లయితే నెలకి 5,050 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి నెలకి 20,800 శాలరీ ఉంటుంది. మీరు ఎక్స్ట్రా అవర్స్ కనుక వర్క్ చేసినట్లయితే 5,200 ఎక్స్ట్రా ఇస్తారు. అలాగే థర్డ్ ఇయర్లో వచ్చేసి 21,500 శాలరీ ఉంటుంది. ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే 5,380 రూపీస్ ఎక్స్ట్రాగా మీకు యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మీరు May 22nd, 2024 నాటికి 30 years మించి ఉండకూడదు. అంటే 30 years లోపు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. అంటే మనకి May 23rd, 1994 కన్నా ముందు పుట్టిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదండి. తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ కేటగిరీలో 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మనకి. సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీ సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రిటన్ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ టెస్ట్. ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ మనకి 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మొత్తంగా టోటల్ మనకి 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మినిమం పాస్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 50%, టోటల్లో 50% మార్క్స్ కనుక వస్తే మీరు క్వాలిఫై అయినట్లు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి టోటల్ మార్క్స్లో 45% మార్క్స్ వస్తే మీరు ఓబీసీ వేకెన్సీస్లో క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి May 8th అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కదా, ఆ రోజు నుంచే వీళ్ళు పేమెంట్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఫీ పే చేయడానికి కూడా చివరి తేదీ వచ్చేసి May 22nd, 2024 అండి. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీపుల్కి ఫీ ఎగ్జామ్షన్ కూడా ఉంది. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీపుల్ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయని అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికోసం మీరు ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.cochinshipyard.in వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు లేదంటే ఫర్దర్గా ఎలా అప్లై చేసుకోవాలి అనే దానిపైన వీడియో కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను దానిపైన సపరేట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఈ రోజుకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఫర్దర్గా ఇంకా ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను.
కాబట్టి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.